రాబోయే రోజుల్లో అంటే కేవలం ఒక 5 నుంచి 10 సంవత్సరాల కాలంలోనే ఇప్పుడు ఈ తరం వాళ్ళే అంటే ఎవరైతే 30, 40 ఈ వయసులో ఉన్నవారు ఉన్నారో జనరేషన్ జెడ్, జనరేషన్ ఎక్స్ అని అంటున్నాం కదా. ఈ ఎక్స్ జెడ్ జనరేషన్లు ఈ తరాల వాళ్ళే చూస్తారు, అనుభవిస్తారు. ఏంటయ్యా అంటే సెల్ ఫోన్ ధర వచ్చేసి 50 రూపాయలు అవుతుంది. మంచి మంచి సెల్ ఫోన్లు 50 రూపాయలకే. బజార్లలో ఇప్పుడు వంకాయలు, బీరకాయలు, ఆలుగడ్డలు కోసి ఎలా అమ్ముతున్నారో ఆ విధంగా సెల్ ఫోన్లు అమ్మే రోజు వస్తుంది. అదేవిధంగా 5,000 రూపాయలకు 1 లీటర్ నీళ్లు ఆ రోజు కూడా వస్తుంది. మనిషి బుర్రకు, మనిషి బుద్ధికి బూజు పట్టింది. మనుషులు ఏం చూడాలో, ఏం వినాలో, ఏం మాట్లాడాలో ఆ విచక్షణ కోల్పోయారన్నమాట. మనం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే మనుషులకు వినోదం తప్ప ఇంకేది అక్కర్లేకుండా పోయింది. సరదాగా మీకు ఒక చిన్న కథ చెప్తాను. దేవుడు ఒకసారి ఒక మహానగరానికి, బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ లాంటి నగరానికి వచ్చి వీధుల్లో తిరుగుతూ ఉన్నాడంట. ఆయన్ని పట్టించుకునేటువంటి నాథుడే లేడు. ఆఖరికి ఒక ముసలాయన ఆయనను చూసి, ఎవరయ్యా నువ్వు, ఇవన్నీ బంగారం నగల, నువ్వు వేసుకున్నవి గిల్టు నగల ఏంటి అని చేతిలో ₹1 బిల్ల పెట్టాడంట. పిచ్చగాడు అనుకోని. ఆయన, అయ్యా నేను దేవుణ్ణి, నేను ఇచ్చేవాడినే కానీ పుచ్చుకునేవాడిని కాదు, నేను సృష్టించినటువంటి మనిషి ఏమైపోయాడో చూద్దామని వచ్చాను తీరిక చేసుకొని అని అన్నాడట. సరే, నువ్వు నిజంగా దేవుడు అయితే ఏది ఒక మహిమ చూపు అన్నాడు ఆ ముసలాయన. వెంటనే దేవుడు తన జోలెలో నుంచి కొన్ని కిలోల వజ్రాలను రాసులు రాసులుగా ఆయన కళ్ళ ముందే గుమ్మరిచ్చాడంట. ఓహో, నిజంగా నువ్వు దేవుడివే ఉన్నట్టుంది. దేవుడని అంగీకరించలే, దేవుడిలాగానే కనబడుతున్నావు, మహిమలు ఉన్నట్టున్నాయి. అయినా నువ్వు కొండ దిగి ఎందుకు వచ్చావు? నువ్వు ఉండాల్సింది కేవలం దేవాలయాలలో లేకపోతే ప్రార్థనా మందిరాలలో ఉండాలి. అప్పుడే నిన్ను మేము తీరిక ఉన్నప్పుడు వచ్చి దండం పెట్టుకుంటాం తప్ప నీకేం పని వీధి వీధి తిరిగి నేను సృష్టించినటువంటి మనిషి ఏమయ్యాడని అడగడానికి? నువ్వు సృష్టించిన మనిషి ఉన్నాడా అని దేవుణ్ణే మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తే, ఆ రకమైన లక్షణాలు ఉన్నటువంటి మనిషి అయితే నాకు ఎక్కడ కనపడడం లేదు అన్నాడు. కనబడకపోతే ఇక్కడేం చేస్తున్నావా, పోయి గుడిలో కూర్చోపో అని ఆ పెద్ద ఆయన ఆ రాసులుగా పోసినటువంటి వజ్రాలను తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. భగవంతుడు ముక్కున వేలేసుకున్నాడు. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే భగవంతుడు సృష్టించినటువంటి ఈ భూగోళాన్ని మనం సర్వనాశనం చేశాం. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల యొక్క అంచున మనం నిలబడ్డాం. సరే, ఇది కూడా మీరు చివరి వరకు వినే ఓపిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశం యొక్క ఉత్తర భాగాన నార్త్ సైడ్ ఉన్నటువంటి అక్కడ ఉండే హిమనదాలు అంటే గ్లేషియర్స్ అంటారు, అవి క్రమక్రమంగా కరిగిపోతున్నాయి. అవి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి వర్షపాతం ఏకంగా 25% తగ్గిపోయింది. అంటే శాస్త్రజ్ఞులు ఇదేమిటి ఇలా అయిపోయిందని చెప్పి పరిశోధనలు చేస్తే మొత్తం నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్లో టెంపరేచర్ సగటున 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగింది. సగటున ఉష్ణోగ్రత అంటే మీకు తెలుసని నేను భావిస్తున్నాను. అంటే ఒక సంవత్సరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను రికార్డ్ చేసి
ప్రతిరోజు ఉన్న గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసి దాని యొక్క యావరేజ్ సగటును తీసుకుంటారన్నమాట. యావరేజ్ అయితే 1 డిగ్రీ టెంపరేచరు పెరగడం వల్ల అక్కడ 25% వర్షాలు తగ్గాయి, 25% అక్కడ ఉండేటువంటి నీటి పరిమాణం కూడా తగ్గిపోయింది. అంటే శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, ఇంకొక 3 డిగ్రీల టెంపరేచర్ ఇదే విధంగా రాబోయే 10 సంవత్సరాలలో పెరిగితే అక్కడ ఉండేటువంటి జీవ నదులు, పెరెన్నియల్ రివర్స్ అని వేటిని అయితే అంటున్నామో వాటిలో చుక్క కూడా లేకుండా పోతుంది. అక్కడ ఉండేటువంటి హిమ నదాలు, గ్లేషియర్స్ పూర్తిగా కరిగిపోయి కేవలం కొండలు మాత్రమే మిగిలిపోతాయి. అదే పరిస్థితి వస్తే ఆకలి చావులు కొన్ని కోట్ల సంఖ్యలో జరుగుతాయి. అప్పుడు తాగడానికి కూడా గుక్కెడు మంచినీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మీకు బాగా తెలుసు, ఈ భూమి మీద ఉండేటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది ప్రతి 1000 మీటర్లు పైకి వెళ్ళినప్పుడు అక్కడ 6 డిగ్రీల టెంపరేచర్ కాస్త తగ్గుతుంది. అంటే భూమి మీద 30 డిగ్రీల టెంపరేచర్ ఉందని అనుకుంటే అది ఒక 1000 మీటర్లు పైకి వెళ్ళింది అనుకోండి. అసలు గాలి పైకి ఎందుకు వెళ్తుంది అంటే వార్మ్ విండ్స్, ఏవైతే గోరువెచ్చని గాలి ఏదైతే ఉంటుందో, మీకు ఇది కూడా తెలుసు, ఒక ప్రెషర్ కుక్కర్ను పెట్టి మనం ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే దాంట్లో నుంచి స్టీమ్ వస్తుంది, ఆవిరి వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఆ కుక్కర్లో పోసినటువంటి నీరే వేడెక్కి ఆ తర్వాత అది వాయు రూపంలోకి వచ్చి ఆ యొక్క పొగ మంచులాగా, స్టీమ్ లాగా బయటికి వచ్చి పైకే వెళ్తుంది. అది మీరు చూసారా? అలాగే గాలిలో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉందో, వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది ప్రతి 1000 మీటర్లు పైకి వెళ్ళిన కొద్దీ 6 డిగ్రీల టెంపరేచరు తగ్గి, అంటే భూమి మీద 30 డిగ్రీలు ఉంటే ఒక 1000 మీటర్లు పైకి వెళ్ళిన తర్వాత అది 24 డిగ్రీలు, 2000 మీటర్లు పైకి వెళ్ళిన తర్వాత అదే గాలిలో ఉండేటువంటి ఉష్ణోగ్రత అది 18 డిగ్రీలు. ఈ విధంగా 6 డిగ్రీలు తగ్గుతూ పోయి ఒకానొక ఎత్తులో అది 0 అవుతుంది. ఎప్పుడైతే గాలిలో ఉన్నటువంటి తేమ 0 డిగ్రీలోకి చేరుతుందో అది పొడి మంచులాగా, అంటే గోధుమ పిండిని మనం ఇట్లా వెదజల్లితే ఏ విధంగా అది ఇట్లా రాలుతుందో ఆ విధంగా పొడి మంచులాగా రాలి అక్కడ ఉండేటువంటి పర్వతాల మీద పేర్కొని పోతుంది. మళ్ళీ మరుసటి రోజు అదే విధంగా ఈ యొక్క పొడి మంచు పడ్డప్పుడు కింద ఉన్నటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో, ఆ పొర, అంతకు ముందు రోజు పడ్డటువంటి పొర అది ఘనీభవించి గట్టిగా తయారై ఐస్ ఫామ్ అవుతుంది, మంచులాగా ఫామ్ అవుతుంది. ఇలా అనేక వందల సంవత్సరాల పాటు ఎప్పుడైతే ఇలా ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ ఈ విధంగా పొగ మంచు పడి అది గట్టిగా తయారవుతుందో దాన్నే మనం హిమనదాలు లేదా గ్లేషియర్స్ అంటాం. ఇవి వేసవిలో క్రమక్రమంగా కరుగుతూ నీటిని మనకు అందజేస్తాయి. ఇప్పుడు గంగా నది కానివ్వండి, బ్రహ్మపుత్ర కానివ్వండి, ఇలాంటి జీవనదులన్నీ సంవత్సరం పొడవునా పారుతాయి కాబట్టి కొన్ని కోటాను కోట్ల హెక్టేర్ల భూమి సస్యశ్యామలంగా మారి అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం వల్ల టన్నుల కొద్దీ, మెట్రిక్ టన్నుల కొద్దీ ఆహారాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి రాబోయే 10-15 సంవత్సరాల్లో ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదు. అంటే మనిషి అజాగ్రత్త వల్ల, అడవులను విచక్షణారహితంగా నరికివేయడం వల్ల, భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోవడం వల్ల
మనకు కలిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టం ఏమిటంటే నీరు లేకపోవడం వల్ల వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోవడం వల్ల భూమి యొక్క సారం పూర్తిగా దెబ్బతింటుంది. దానివల్ల ఈ యొక్క పంటల దిగుబడి అనేది విపరీతంగా తగ్గిపోయి ఆహారపు దినుసుల యొక్క రేటు ఏదైతే ఉందో వాటికి ఉండేటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని అంటుతాయి. అలాగే తాగునీటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడి నేను అన్నది ఏదైతే ఉందో 5,000 రూపాయలకు లీటరు నీటిని అమ్మేటువంటి రోజులు ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు రాబోయే 1 లేదా 2 దశాబ్దాలలో చూస్తారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కళ్ళు తెరిచి మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు అనుకుంటున్నారు, కానీ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు వారికి అందజేయాలి. ఇదే నిజమైనటువంటి సంపద. ద రియల్ ట్రెజర్ ఈజ్ నేచర్ అని ఎప్పటి వరకైతే మనం గ్రహించమో ఇలాంటి అనేక ఘోరమైనటువంటి విపత్తులను మనం చవి చూడాల్సి ఉంటుంది. అప్పుడు మనకు మిగిలేది ఈ మెడలో, ఈ చెవులకు అన్నిటి కూడా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, అలాగే ట్యాబ్లెట్లు వేసుకొని తిరిగేటువంటి రోజులు వస్తుంది. దయచేసి టేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. గమనించండి. ఈ యొక్క ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా మనం పచ్చదనాన్ని పెంచొచ్చు, అదేవిధంగా మన కుటుంబాలను నగరానికి దూరంగా, అంటే టౌన్ బీలు, టౌన్ సీలు ఉన్నాయి. ఇలాంటి పట్టణాలలో మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచిస్తే మంచిది. ఈ డెన్సిలీ పాపులేటెడ్, అతి సాంద్రత ఉన్నటువంటి మహానగరాలలో డబ్బులుంటాయి జేబులో, కానీ జీవితంలో అనుభవించడానికి సరి అయినటువంటి గాలి ఉండదు, సరి అయినటువంటి నీరు ఉండదు, అలాగే పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భోజనం కూడా ఉండదు. ఇవి గమనించాలి. నమస్కారం.